పిఎఫ్టీ గురించి మనం తరచూ వింటుంటాం అనమాట. సో పిఎఫ్టీ అంటే ఏంటి? పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ లంగ్ ఫంక్షన్ టెస్ట్. ముఖ్యంగా మనం ఈరోజు స్పైరోమెట్రీ గురించి తెలుసుకుందాము. ఈ స్పైరోమెట్రీ అసలు ఎందుకు చేస్తాము? లంగ్ యొక్క ఫంక్షన్ అంటే లంగ్ యొక్క పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చేస్తాం. అదే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ వీటిలో మనకి లంగ్ యొక్క స్ట్రక్చర్ అంటే లంగ్ యొక్క నిర్మాణం ఎలా ఉంది అని తెలుస్తుంది. ఈ స్పైరోమెట్రీలో ఏంటి అంటే మనం ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ ఇన్ 1 సెకండ్ అండ్ ఆల్సో ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ వీటి రేషియో చూసుకుంటాం. సో మిగతా పారామీటర్స్ కూడా తీసుకుని ఒకవేళ అబౌవ్ 70% అంటే 70% కంటే ఎక్కువ ఉంటే మనం నార్మల్ అని పరిగణిస్తాం. సో స్పైరోమెట్రీ కానీ పిఎఫ్టీ ఈ టెస్ట్కి వెళ్ళే ముందు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే లూజ్ క్లోతింగ్ వేసుకుని వెళ్ళాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే హెవీ మీల్స్ అలా తీసుకోకుండా మితంగా తిని వెళ్ళాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే స్మోకింగ్ అవి అట్లా చేస్తూ ఉంటారో వీలైతే ఒక 24 hours వరకు స్మోకింగ్ చేయకుండా ఉండాలని ఈ టెస్ట్కి వెళ్ళే ముందు. అండ్ మీ పల్మనాలజిస్ట్ ఏంటంటే ఈ షార్ట్ యాక్టింగ్ మీరు ఏవైతే ఇన్హేలర్స్ కానీ లాంగ్ యాక్టింగ్ ఇన్హేలర్స్ కానీ నెబ్యులైజేషన్స్ కానీ తీసుకుంటుంటే ఆ రోజు ఒక 6 గంటల పాటు కానీ 12 hours వరకు కానీ లేదు అంటే 24 గంటల వరకు కానీ ఈ ఇన్హేలర్స్ అనేవి టెస్ట్ చేసే ముందు. అండ్ ఈ టెస్ట్కి వెళ్ళే ముందు హెవీ వర్కౌట్స్ లేదంటే చాలా ఎక్సర్సైజ్ చేసి కూడా వెళ్ళకూడదు. సో అసలు ఈ పిఎఫ్టీ కానీ స్పైరోమెట్రీ కానీ ఎవరిలో చేస్తూ ఉంటాము? ముఖ్యంగా ఏంటి అంటే ఆస్మా ఒక నిర్ధారణ అంటే డయాగ్నోస్ చేయడానికి ఆస్మాని లేదు అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి అంటాం అనమాట. సో దాన్ని డయాగ్నోస్ చేయడానికి లేదు అంటే ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ దాని డయాగ్నోసిస్ నిర్ధారణ అండ్ ఫాలోఅప్ కోసం అంటే లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది తగ్గుతుందా అలానే ఉందా అని చూసుకోవడానికి చేస్తుంటాము. ఇది కాకుండా ఏంటి అంటే కొన్ని సర్జరీస్ అయ్యేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మన లంగ్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి అన్న దాని గురించి ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనం ఈ స్పైరోమెట్రీ అనేది చేస్తుంటాము. సో ఇవి కాకుండా కొన్నిసార్లు ఏంటంటే లోబెక్టమీ అంటాము అంటే లంగ్లో కొంచెం పార్ట్ తీసేయడం అనమాట. సో ఈ సర్జరీ చేసే ముందు కూడా మనం ఈ స్పైరోమెట్రీ అనేది చేసుకుంటుంటాం.